దేవుని దృష్టికి మళ్ళా దోషులయ్యారు. దేవుని శిక్ష వారికి వచ్చింది. 7 సంవత్సరాలు మిద్యానీల చేతికి దేవుడు వారిని అప్పగించాడు. ఎవరి? మిద్యానీలు. ఒకసారి మిద్యానీల చరిత్ర కనుక మనం చూస్తే ఎక్కడ వచ్చారు ఈ మిద్యానీలు? ఎవరు ఈ మిద్యానీలు? ఒకసారి చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 2వ వచనం. ఒకసారి ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, మెదాను, తర్వాత మిద్యాను. చాలు, మనకు రావాల్సింది వచ్చింది. ఎవరి మిద్యానీలు అంటే ఆ మిద్యాన్ల మూలం అబ్రహాం దగ్గర ఉంది. అబ్రహాము తన భార్య అయిన సారా చనిపోయిన తర్వాత ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. మరి అబ్రహాము కెతూరా వారి వల్ల జన్మించిన వ్యక్తి మిద్యాను. ఆ మిద్యాను నుండి వచ్చిన వాళ్ళే మిద్యానీయులు. మరి అబ్రహాము సంతానమునకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఇశ్రాయేలులంతా విస్తరింపజేస్తాను, కనానీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, హిత్తీలు, యెబూసీయులు వీళ్ళందరూ నివసిస్తున్న ప్రాంతం అంతా కూడా నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానము కేవలము అబ్రహాము సారా ద్వారా వచ్చిన ఇస్సాకు మాత్రమే వర్తించింది. మిద్యాను వారసత్వాన్ని పొందలేదు. ఈ మిద్యానీయులు ఎవరంటే వారు సంచార జీవులు. సంచార జీవులు అంటే తెలుసుగా మీకు? సంచరించేవారంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతమునకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళకు స్థిరమైన నివాసం అంటూ ఉండదు. ఒకప్పుడు, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఒకప్పుడు వాళ్ళ సమస్తాన్ని పట్టుకొని మరి ఇక్కడికి వచ్చి డేరాలు వేసుకొని కొద్ది రోజులు ఇక్కడ బ్రతికి మరలా వాళ్ళకున్న సమస్తాన్ని పట్టుకొని మళ్ళా వేరే ప్రాంతానికి వెళ్ళి డేరాలు వేసుకొని బ్రతికి ఇట్లా వారు సంచరిస్తూనే ఉంటారు తప్ప వారికంటే ఒక ప్రత్యేకమైన స్థలం అంటూ ఉండదు. వాళ్ళకి ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు సంచార జీవులు, సంచార జాతులు. ఆ సంచార జాతులు వీళ్ళు మిద్యానీయులు. ఒకసారి మోషే ఎక్కడ బ్రతుకుతాడు చెప్పండి? మోషే జన్మించిన తర్వాత ఫరో ఇంట్లో బ్రతుకుతాడు. ఫరో ఇంట్లో బ్రతికిన తర్వాత మోషే 40 సంవత్సరాలు రాజు దగ్గర బ్రతుకుతాడు. బ్రతికిన తర్వాత ఆయనకు 40 సంవత్సరాల వయసులో ఆయన యుద్ధ విద్యలన్నీ ఆయనకు తెలుసు. ఒకసారి మరి నేను హెబ్రీని, హెబ్రీన్ మీన్స్ నేను హెబ్రీ భాష మాట్లాడే వ్యక్తిని, ఇశ్రాయేలీని. నేను ఒకసారి నా ప్రజలు ఎట్లా ఉన్నారో చూడడానికి వెళ్తున్నప్పుడు ఒక హెబ్రీని అంటే ఇతని సంబంధించిన వ్యక్తిని ఓ ఐగుప్తీయుడు కొడుతుంటే వెంటనే మోషేకు కోపం వచ్చి ఒక్క గుద్దు గట్టిగా గుద్దుతాడు. ఏమవుతుంది? ఐగుప్తుడు చచ్చిపోతాడు. ఒక గుద్దుకి చచ్చిపోతాడు. ఒక గుద్దు కాదు కానీ ఎట్లయితే అతన్ని కొడితే చచ్చిపోయాడు. చచ్చిపోతే వెంటనే అతడు ఒక గుంత తీసి అతన్ని పాత పెడతాడు. తెల్లవారి మరోసారి వారు ఎట్లా ఉన్నారని పోతుంటే ఈసారి హెబ్రీయుడు తన వంశం వాళ్ళ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఒకడు అన్యాయం చేసిన వాడు, ఇంకోడు న్యాయవంతుడు. అన్యాయం చేసిన వాడు న్యాయవంతుని దూషిస్తుంటే మోషే వచ్చి అంటాడు, ఇంత అన్యాయం చేయడం నీకు తగునా అంటే అప్పుడు మోషతోని ఆ అన్యాయం చేసిన వ్యక్తి అంటాడు, నువ్వు కూడా నన్ను ఐగుప్తుని చంపుదాం అనుకుంటున్నావా అనగానే ఇది వీరికి తెలిసిందంటే రాజందరికీ తెలిసిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదని మోషే పారిపోతాడు. తెలుసా మీకు స్టోరీ? తెలుసా కదా? ఎక్కడికి పారిపోతాడంటే మిద్యానీల దేశంలోకి పారిపోతాడు. తీయండి ఒకసారి నిర్గమకాండము 2వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయము 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూసెను. అప్పటిదాకా పెంచుకున్నవాడు ఇప్పుడు శత్రువు అయిపోయాడు. ఎందుకంటే మరి నా శత్రువులు కుమారునే పెంచుకొని నా కుమారునే పెంచుకుంటే వాడు నావాన్నే చంపాడు అని అనుకొని నావాన్నే చంపేస్తారని ఫరో మోషేను చంపుదాం అనుకున్నాడు. అయితే మోషే ఫరో ఎదురు నుండి పారిపోయిండు. మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి దగ్గర కూర్చున్నాడు.
ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్త్రీ అక్కడ వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఆమె పేరు సిప్పోరా. ఆ స్త్రీ ఎవరో కాదు, మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తె. ఆ ఇత్రోకున్న మరొక పేరే రఘుయేలు. ఆ రఘుయేలు కుమార్తె అయిన ఆ సిప్పోరాను మరి మోషే పెళ్లి చేసుకున్నట్టుగా అక్కడనే 40 సంవత్సరాలు మోషే ఆ మిద్యాను దేశంలోనే ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మిద్యానులకు ఒక చరిత్ర ఉంది. వారు అబ్రహాం సంతానం వచ్చిన వారే, మోషేకు 40 సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చిన వారు. ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం. మిద్యానీయుల వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరు. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు. యోసేపును ఎవరికి అమ్మారు? మిద్యాను వర్తకులకు అన్నారు. మిద్యాను వర్తకులు వారు అక్కడి నుండి వారు వెళ్ళిపోతున్నారు. ఒక దగ్గర వ్యాపారం చేసుకుంటారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు యోసేపును చంపాలని ఆలోచన చేసిన అతని తమ్ముళ్ళు 9 మంది, ఒకడు మిస్. ఎవరైనా? రూబేన్, పెద్ద కొడుకైన రూబేన్. ఆ గుంతలో వేశారు. రూబేను లేనప్పుడు ఈ 9 మంది కలిసి మిద్యాను వర్తకులకు యోసేపును అమ్మివేశారు. యోసేపు కాలంలో మిద్యానీయులు ఉన్నారు. అబ్రహాంనకు పుట్టినవాడే మిద్యాను. మోషకు 40 సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చింది మిద్యానీయులు. సంఖ్యాకాండం 31వ అధ్యాయము 16వ వచనం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 16వ వచనం. సంఖ్యాకాండం 31వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో బిలాము మాటను బట్టి పేయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కాదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండను కదా. ఇప్పుడు 31వ అధ్యాయం 1వ వచనంలో మీకు అర్థమవుతుంది. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. యెహోవా చెప్తున్నాడు మోషతోని, మిద్యానీయులు చేసిన దానికి ప్రతిహింస చేయుడి. మిద్యానీయులు ఏం చేశారంటే ఇశ్రాయేలు రాజైన ఇశ్రాయేలు ప్రయాణమైపోతున్నప్పుడు బిలాము అనే వ్యక్తిని బాలాకు పిలువనంపిస్తాడు. ఈ బిలాముకున్న పేరేంటంటే అతడు ఎవరినైతే శపిస్తాడో అతనికి శాపం తగులుతుంది. అయితే దేవుని మాటను బట్టి ఆ బిలాము భయపడి నేను శపించను అంటాడు. కానీ నేను శపించను, కానీ వారు శాపంలో పడిపోయేటట్టు చేస్తాను అని చెప్పి అతడు మిద్యానీయుల ద్వారా ఇశ్రాయేలు పాపము చేయటకు కారకుడవుతాడు. కుమారుడా, సామెతల్లో ఉంటుంది, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకు అని ఉంటుంది. ఇప్పుడు బిలాము అనే వ్యక్తి డైరెక్ట్గా ఇశ్రాయేలు పాపం చేసి వారు చచ్చిపోవడానికి, వారు హింసింపబడడానికి కారకుడు కాదు, కానీ ఇండైరెక్ట్గా అతడే కారకుడు. బిలాము ఏమన్నాడంటే నేను శపించను, కానీ వారికి శాపం వచ్చేలా నేను చేస్తాను. ఎప్పుడైతే నీవు అక్కడికి వెళ్తావో మోయాబీ స్త్రీలు వాళ్ళు చూస్తారు, వాళ్ళు పాపం చేస్తారు. పాపం చేసినప్పుడు దేవుడి శిక్ష వారి మీదకి వస్తుంది. నేను శపించడం వల్ల దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది అని నీవనుకుంటున్నావు. కానీ నా ప్రమేయం లేకుండానే వారి మీదకి శిక్ష రావాలంటే నేను ఏమీ చేయను. వారే పాపం చేస్తే వారే శపించబడతారు కదా. వారే తప్పు చేస్తే దేవుడే వాళ్ళు శిక్షిస్తారు కదా. కాబట్టి నేను శపించను, దేవుడే వాళ్ళు శపించాలి. అంటే మనం నీవేం చేయాలంటే వారు మిద్యానీయుల ద్వారా నడిపించబడి దగ్గరికి వెళితే వారిని చూసి మీరు పాపం చేస్తారు, ఆటోమేటిక్గా దేవుడే వారిని శిక్షిస్తాడు. ఇది బిలాము బోధ అంటారు దీన్ని, బిలాము బోధ. కాబట్టి ఇలాంటి బిలాము బోధకులు ప్రతి వీధిలో, ప్రతి సందులో, ప్రతి ఊళ్ళోనూ తయారవుతున్నారు. వాళ్ళు ఏం చేయరు, చక్కగా ఇరు కుటుంబాలకు మంట పెడతారు. వీళ్ళు మంచిగా తగలబడతా ఉంటాడు, వారిని చూసుకుంటూ కూర్చుంటాడు. దేవుని బిడ్డలముగా ఇటువంటి బిలాము బోధ నుండి మనము తప్పించబడుతుంది కాక ఏనండి. మరి ఆ విధమైన బిలాము బోధలకు మరి వారు పడిపోయారు.
వీరు ఎవరితో పాపం చేశారు? ఎవరిని వీరిని ప్రేరేపించారంటే మిద్యానీయులు ప్రేరేపించారు. చూడండి, ఈ మిద్యానీయులు ఇశ్రాయేలు పాపం చేయడానికి కారకులయ్యారు. ఇప్పుడు వారి చేతికే దేవుడు ఇశ్రాయేళ్లను అప్పగించాడు. ఎవరైతే ఇశ్రాయేలు పాపం చేసి మనుషులను నష్టపోయి దేవుని ఉగ్రతకు కారకులయ్యారో ఆ మిద్యానీయుల చేతికి మరి దేవుడు ఇశ్రాయేళ్లను అప్పగించాడు. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. ఈ మిద్యానీయుల ప్రాంతం ఇప్పుడు ఎక్కడ ఉందంటే అరేబియా ప్రాంతంలో ఉంటుంది. ఈ మిద్యానీయుల ప్రాంతం చూడండి, మనకు ఒకసారి ప్రపంచపురం చూస్తే మోషకు 10 ఆజ్ఞలు రాయించిన కొండ సీనాయి పర్వతం. సీనాయి పర్వతం ముందు అన్యుల హజేరోసు ప్రాంతం అని ఉంటుంది ముందు. వాటి పక్కనే రెడ్ సీ అంటే ఎర్ర సముద్రం ఉంటుంది. ఆ ఎర్ర సముద్రం పక్కన నివసిస్తున్న వాళ్ళే, అటు పక్కన సంచరిస్తున్న వారే మిద్యానీయులు. ఈ ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనప్పుడు 2వ వచనంలో మిద్యానీయుల చేయి ఇశ్రాయేళ్ల మీద హెచ్చాయను. ఇశ్రాయేల్ ఎంతమంది? 10 లక్షలకు పైగా ఉన్న జనాభా. సంచార జీవులైన ఒక స్థిరమైన నివాసము లేని వారి చేతులు వీళ్ళ మీద హెచ్చాయను. ఇశ్రాయేలీల హెచ్చాయను కాబట్టి వారు మిద్యానీయుల ఎదుట నిలవక కొండలలో వాగులను, గుహలను, దుర్గములను తమ కొరకు సిద్ధపరుచుకునేది. ఒక రకంగా దేశదిమ్మరిగాళ్ళు. చూడండి, మిద్యానీయులందరూ వచ్చి మిద్యానీయుల దేశదిమ్మరులు ఎప్పుడైతే వారు పాపం చేశారో దేశదిమ్మరులైన మిద్యానీయులు వారిని వెళ్ళగొడితే ఇశ్రాయేలు కూడా దేశదిమ్మరులు అయిపోయారు. దేవుని బిడ్డలంగా చూడండి, ఎంత చిన్న స్థాయి వ్యక్తులు ఎంత బలమైన వ్యక్తులను ప్రభావితం చేశారు. నిన్ను ఎవరు ప్రభావితం చేస్తున్నారు? నీవు ఎవరి ప్రభావం కింద ఉన్నావు? నువ్వు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, లేకపోతే నీవే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కింద పనిచేస్తున్నావా? తెలుగులో ఏమంటారు? నిన్ను ఎవరు ప్రభావితం చేసేది నీ జీవితంలో? నీ జీవన విధాన్ని చక్కబెట్టుకోవడానికి నిన్ను ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరు? ఇశ్రాయేలీలు ఒక దేశదిమ్మరి లేకపోతే సంచారం చేసే బ్రతుకుతున్న మిద్యానీయులు ఇశ్రాయేలును వెళ్ళగొడితే వాళ్ళు కొండల్లో, గుహల్లో, గుట్టల్లో పోయి దాక్కున్నారు. వాళ్ళని వెళ్ళగొట్టింది ఎవడు? రాజుల, అధికారుల, ఆస్తిపరుల కాదు, సంచార జీవులు. ఎప్పుడైతే నీవు పాపము చేస్తున్నావో, నీవు పాపమునకు నిన్ను అప్పగించుకుంటున్నావో, ఎప్పుడైతే ఇశ్రాయేలు పాపం చేస్తున్నారో ఒక చిన్న స్థాయి వ్యక్తులే వారిని జయించారు. దేవుని పిల్లలంగా ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనము తప్పుడు బ్రతుకులు బ్రతుకుతూ తప్పుడు జీవితానికి అలవాటైన వ్యక్తులంగా కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు వారు చాలా చిన్న స్థాయి వ్యక్తుల చేతిలో కూడా వారు ఓడిపోతారు, వారు అగౌరవ పాలవుతారు. కాబట్టి పాపం అనేది మన దూరంగా ఉండాలి. పాపమును నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పుకోకూడదు. నీవు పాపమునకు దూరంగా పారిపోవాలి. ఇంకా పాపం గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఇంకా మనము పాపలమని ఎందుకు అనుకోవాలంటే నిజమే, ఈ లోకంలో పాపమే ఉంది. పాపము నుండి మనము బయటికి రావాలంటే లోకముతో స్నేహాన్ని వదిలేయాలి. లోకముతో స్నేహము దేవునికి విరోధం. లోకంతో స్నేహం చేసేవాడు ఏదో ఒక టైంలో పాపంలో పడిపోతాడు. నేను పవిత్రుడే కదా అంటే నువ్వు పవిత్రుడివే, కానీ నీతో ఉన్న వాళ్ళు పవిత్రుడు కాదు. వాళ్ళని ప్రేరేపిస్తారు, నీవు ఆ ప్రేరేపణకు పడిపోతావు, నువ్వు పాపంలో పడిపోతావు. ఇశ్రాయేలును ఎవరు ప్రేరేపించారు? అక్కడ ఉన్న మోయాబు స్త్రీలు ప్రేరేపించారు. ఫలితంగా పాపం చేశారు. ఆ పాపానికి శిక్ష అనుభవించారు. అనేక మంది జనాభాను, వారిలో ఉన్న అనేక మంది వ్యక్తులను వాళ్ళు కోల్పోయారు. దేవుని ఉగ్రత వారిపైన మండింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మిద్యానుల చేయి ఇశ్రాయేలు మీద హెచ్చయింది. కాబట్టి ఇశ్రాయేలు మిద్యానుల ఎదుట నిలవలేకపోతున్నారు. చూడండి, ఎటువంటి వ్యక్తుల ముందు ఎటువంటి వ్యక్తులు నిలవలేకపోతున్నారు. సంచార జాతర ముందు ఇశ్రాయేలు నిలవలేకపోతున్నారు. వాగ్దాన పుత్రులు ఇశ్రాయేలీలు, ఒక సంచార జీవులు మిద్యానీయులు.